ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కాని అవసరమైనది ఒక్కటే. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలా మంది అనేకమైన పనులను గూర్చి ఎప్పుడూ ఆలోచిస్తూ విచారిస్తూ ఉంటారు, కానీ ఏది అవసరమో అది మాత్రం చెయ్యరు. ఒక క్రైస్తవునికి అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో అవసరమైనది ఒక్కటే, యేసయ్య పాదముల యొద్ద కూర్చోవడం. మనము ఆయనకు ప్రార్థించకుండా, దేవుని పాదాల యొద్ద కూర్చోకుండా మనం ఏం చేసినా, ఎంత తొందరపడినా ఏ ఉపయోగం ఉండదు. ఎందులోనూ విజయాన్ని చూడలేము. ఎందుకంటే జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవుని కొరకు మన ప్రాణం ఆశపడాలి. ఆయన కొరకు మన ప్రాణం తృష్ణగొనాలి. అప్పుడు దేవుడు ఆయన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేసి ప్రతి విధమైన విచారమును కొట్టివేసి అధికమైన సంతోషం మన హృదయంలో పుట్టిస్తారు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతికే వారంగా ఉన్నప్పుడు మన యొక్క ప్రతి అవసరమును ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. గనుక ప్రతి విధమైన విచారాన్ని వదిలిపెట్టి అన్ని సమయాలలో ఆశ్రయించదగిన ఆయన పాదాలు పట్టుకొని దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి నిండు వందనాలు. అయ్యా, మా జీవితాలకు అవసరమైనది ఏమిటో అది మాకు తెలియచేశారు. మీకు స్తోత్రాలు. ఇక నుండైనా దేనిని గూర్చి విచారపడక సమస్తమును నీ పాదాల చెంత పెట్టి శ్రేష్టమైన జవాబును తగిన సమయంలో పొందుకునే ధన్యత మా అందరికీ దయచేయుమని యేసు అను శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.